సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అదర్వైజ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్తున్నాము లైక్ బట్టి వైజ్ అయిపోతుంది, బ్లైండ్గా మీరు దాన్ని ఫాలో అవుతున్నట్టు అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకొని ఈ క్వశ్చన్స్ని ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ టిప్స్ అన్నీ చెప్తూ వచ్చాను కదా, ఈ టిప్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ బేస్డ్ పైన లేటెస్ట్ క్వశ్చన్స్ ఏవి వస్తున్నా ఆ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇది గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ డిస్కస్ చేస్తున్న మన టాపిక్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బోత్. ఓకే, నేను ఫస్ట్ టాపిక్ మీకు ఎక్సెల్ తీసుకున్నాను బికాస్ నవ్వే డేస్ నేను ఎక్కడ చూసినా కూడా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎక్సెల్ కావాలి అని అడుగుతున్నారు. నాట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీ డొమైన్, అంటే నా డొమైన్ అది కాదు కదా అందులో అడగరేమో అని మీరైతే అపోహ పెట్టుకోవద్దండి. ఇది బేసిక్ నాలెడ్జ్ అవుతా ఉంది బికాస్ ఎవ్రీ వన్ ఆర్ థింకింగ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్స్పెక్టింగ్. కంపెనీస్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఏంటి అంటే డేటా అనలిస్ట్ నాలెడ్జ్ కొంచెమన్నా ఉండాలి మన దగ్గర అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది మినిమం క్వశ్చన్ కదా, బేసిక్ నాలెడ్జ్ కదా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అందుకే ఫస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్సెల్లో చెప్తున్నాం. ఓకే, ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. నౌ స్పెషల్లీ డేటా అనలిస్ట్ బేస్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ if your domain is advanced excel, or if your domain is sql, or if your domain is power bi, okay, data analyst, data engineer, వీళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్సెల్ టుడే. ఓకే, ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో ఒక దగ్గర ఫ్రేమ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆన్ ద స్పాట్ మీరు ఒకవేళ వర్డింగ్ ఫ్రేమ్ చేయలేకపోయారు అంటే ఆన్సర్ వస్తుంది మనకి, కానీ వర్డ్ ఫ్రేమ్ చేసి కరెక్ట్గా చెప్పలేకపోయారు అనుకోండి ఇబ్బంది పడతారు కదా. సో అర్థం చేసుకున్న తర్వాత ఎవ్రీ క్వశ్చన్కి మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్లో రాసుకోండి ఒక బుక్లో. సో దట్ ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి వితౌట్ ఎనీ ఏ భయం లేకుండా ఏ సంకోచం లేకుండా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఒక చిన్న టిప్ మీకు. ఓకే, now without any delay let us start the class of advanced excel interview questions and answers. సో మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ప్రతి టాపిక్కి కూడా ఆన్సర్ ఇంగ్లీష్లో నోట్ చేస్తున్నాను, అది కన్నా తీసుకోండి. లేదా అర్థమైన తర్వాత మీ ఓన్ వర్డ్స్లో ఫ్రేమ్ చేసుకోండి. ఇది ఒక చిన్న సజెషన్ మీకు. ఓకేనా, నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద రిబ్బన్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో రిబ్బన్ అంటే ఏంటి అని చూస్తున్నాం. ఓకే, నౌ రిబ్బన్ అనే కాన్సెప్ట్ ఎంఎస్ ఎక్సెల్లో టూల్ బార్స్ అండ్ మెనూస్ని యూజర్ నెసెసిటీ పరంగా అంటే మనకి ఏం కావాలి, ఇన్సర్ట్ కనిపించాలి, ఇన్సర్ట్లో ఏమేమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత పివట్ చార్ట్ టేబుల్ ఉంది, అది నీకు కనిపించకూడదు అంటే యూ క్యాన్ రిమూవ్ దట్ వన్. వర్డ్ కనిపించకూడదు, యూ క్యాన్ రిమూవ్ దట్ వన్. సో ఇలా రిబ్బన్ బేస్ మీద కమాండ్స్ సెట్ చేసుకోవచ్చు అని మనం చెప్పాలి. అది వర్డ్ ఫ్రేమింగ్ ఎలా చేస్తారంటే that ribbons as number of tabs and each tab can set it by own commands of the user. ఇలా ఆన్సర్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ the shortcut key for the ribbon is control plus F1. F1 is the functional key. ఓకే, సో కంట్రోల్ ప్లస్ F1 యూజ్ చేశారంటే రిబ్బన్ డిస్ప్లే కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం అగైన్ రిబ్బన్ని క్లోజ్ చేయాలి ఆర్ హైడ్ చేయాలి అంటే అగైన్ యూ క్యాన్ ప్రెస్ కంట్రోల్ ప్లస్ F1. అంటే కంట్రోల్ ప్లస్ F1 ఓపెన్ చేయడానికి పనికొస్తుంది, అట్ ద సేమ్ టైం కంట్రోల్ ప్లస్ F1 క్లోజ్ చేయడానికి కూడా పనికొస్తుంది ఏది, రిబ్బన్ని. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ న్యూమరస్ ట్యాబ్స్ ఇంక్లూడింగ్ ఫైల్, హోమ్, వ్యూ, ఇన్సర్ట్ అండ్ అదర్స్. ఇది నౌ ఈ రిబ్బన్ని రిక్వైర్మెంట్గా అంటే యూజర్ పరంగా రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి అని అంటే మనం రైట్ క్లిక్ చేయాలి ఆన్ ద రిబ్బన్. అది ఎలా చేయాలో ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రిబ్బన్ని చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను ఒక షార్ట్ కట్కి చెప్పాను కదా కంట్రోల్ ప్లస్ F1. ఐఎమ్ ప్రెసింగ్ కంట్రోల్ ప్లస్ F1.
Ctrl+F1 ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కమాండ్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఓకేనా? అగైన్ Ctrl+F1 ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కింద కమాండ్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రిబ్బన్. డన్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవి సపోజ్ కట్ కాపీ, సంథింగ్, వ్రాప్ టెక్స్ట్, మెర్జ్ సెంటర్ ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ మెనూ బార్లో, దట్ ఈస్ స్టాండర్డ్ టూల్ బార్లో ఆర్ ద టూల్ బార్ కాన్సెప్ట్లో ఆ ఫార్మాటింగ్ దాంట్లో మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి. బికాస్ ప్రీవియస్లీ అయితే స్ట్రిక్ట్గా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ టూల్ బార్ అని చెప్పేవాళ్ళం, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మాటింగ్ టూల్ బార్ అని చెప్పేవాళ్ళం. బికాస్ ప్రీవియస్ వాటిలో అంటే ఓల్డ్ వర్షన్స్లో విండోస్ కరెక్ట్గా అలాగే ఉండేది ఎవ్రీ సిస్టంలో. ఇప్పుడు ఏమవుతుందంటే యూజర్ నెసిటీ పెట్టుకుంటాడు కాబట్టి వి కాంట్ సే దట్ దిస్ ఈస్ స్టాండర్డ్ టూల్ బార్ ఆర్ ఫార్మాటింగ్ టూల్ బార్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ రిబ్బన్ని అరేంజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, అది కూడా చూడండి. నౌ పైన క్లిక్ చేయండి, ఇక్కడ రిబ్బన్ పైన అంటే టైటిల్ బార్ పైన. ఓకే, రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ ద రిబ్బన్ అని కనిపిస్తుంది. క్లిక్ ఆన్ కస్టమైజ్ ద రిబ్బన్. సో దిస్ ఈస్ ద మెనూ ఆప్షన్స్. ఎంటైర్గా మెనూ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ చూడండి, మొత్తం మీకు అక్కడ లేనివి కూడా ఏది ఉండాలి అన్ని కమాండ్స్. జనరలీ చూస్ ద కమాండ్స్ ఫ్రమ్ హియర్ అని ఉంది కదా, పాపులర్ కమాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేదు పర్టికులర్ ఫైల్ ట్యాబ్స్ ఉండాలి, ఇదిగోండి ఫైల్ ట్యాబ్ కమాండ్స్. ఓకే, పాపులర్ అంటే జనరల్గా యూజ్ చేసేది యాజ్ పర్ ద విండో సెట్ చేసుకొని ఉంటుంది. సో జనరల్గా యూజ్ చేసే కమాండ్స్ చూపిస్తుంది జనరల్గా, నార్మల్గా. లేదు మీరు పర్టికులర్గా సెట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నో కమ్ హియర్, కస్టమైజ్ ద రిబ్బన్. కస్టమైజ్ ద రిబ్బన్ దగ్గర మెయిన్ ట్యాబ్స్, టూల్ ట్యాబ్స్ అని ఉంటాయి, ఆర్ ఆల్ ట్యాబ్స్. ఆల్ ట్యాబ్ యూజ్ చేస్తే అన్ని ట్యాబ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇదిగోండి స్మాల్ టూల్స్, చార్ట్ టూల్స్, హెడ్డింగ్ టూల్స్, పివట్ చార్ట్స్, ఎవ్రీథింగ్ మీకు మొత్తం లిస్ట్. ఇందులో మీరు ఏది సెట్ చేసుకోవాలి, ఏది సెట్ చేసుకోకూడదు అనుకుంటారో అది మీ ఇష్టం. యాజ్ పర్ దట్ జనరల్గా మెయిన్ ట్యాబ్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ సెట్ చేసుకొని సింపుల్గా ఓకే అని క్లిక్ చేస్తే మొత్తం టూల్ బార్ అంతా కూడా యాజ్ పర్ ద యూజర్ సెట్ అవుతుంది అనమాట. దట్స్ వై దిస్ రిబ్బన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి ఎందుకు తెలియదు అంటే వీ వోంట్ యూజ్ జనరల్లీ, బికాస్ కమాండ్లో కానీ విండోలో కానీ ప్రీడిఫైన్డ్ అక్కడ ఉండిపోతుంది. అండ్ ఇన్ కేస్ మనకు కావాలి అంటే మెనూ బార్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. కాబట్టి దీని మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టాం. అందుకే ఇది ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతున్నారు నవే డేస్, వాట్ ఈస్ ద రిబ్బన్ కాన్సెప్ట్ అని. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వెరీ నైస్లీ. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ స్టూడెంట్ టేబుల్ ప్రొవైడ్ చేశారు మనకి. ఈ స్టూడెంట్ టేబుల్లో పాస్ అండ్ ఫెయిల్ గ్రేడ్స్ యాజ్ పర్ ద పర్సంటేజ్ అంటే ఇలాంటి క్వశ్చన్ ఇస్తున్నారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకున్నాను. ఇది ఇలాగనే కాదు, నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ స్టూడెంట్, మేబీ ఆన్ ద బేస్ ఆఫ్ ఎంప్లాయీ, ఆన్ ద బేస్ ఆఫ్ కస్టమర్, లేదా పర్టికులర్గా ఏదన్నా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఎలా వాడతారు అనేది ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. సో దిస్ క్వశ్చన్ డిపెండ్స్ అపాన్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ బేస్ పైన మీకు జనరల్గా ఈ డేటాబేస్ అంతా ఇస్తారు. స్టూడెంట్ నేమ్స్, మార్క్స్, అటెండెన్స్, మీకు మొత్తం డేటాబేస్ ఇచ్చారు. అండ్ దే ఆస్కింగ్ టు ఫైండ్ ద రిజల్ట్ బేస్ మీద ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో వాట్ ద క్వశ్చన్, ఒకటి రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ ఇవ్వాలి. దట్ ఈస్ స్టూడెంట్ విల్ పాస్ ఇఫ్ ద గ్రేడ్ ఈజ్ 60. సో ఈ మార్క్స్లో గ్రేడ్ 60 అయితే స్టూడెంట్ పాస్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద హయ్యర్ అటెండెన్స్ 75% ఆఫ్ ద అటెండెన్స్ కూడా ఉండాలి. సో వీఆర్ చెక్కింగ్ టూ సెల్స్ చెక్ చేస్తున్నాం. అందుకనేసి అండ్ ఆపరేషన్ యూస్ చేస్తాం. ఓకేనా, అండ్ ఆపరేటరే కాదు, కావాలి అనుకుంటే ఆర్ ఆపరేటర్ కూడా ఉంటుంది. ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తూ కూడా మోర్ దాన్ 2 సెల్స్ కండిషన్స్ రాయొచ్చు. ఓకే, దిస్ వన్ శాంపుల్ దట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్. డన్. జనరల్గా ఇఫ్ కండిషన్స్ బేస్ చేసుకుంటే ఒక కండిషన్ చెక్ చేయడం ట్రూ ఆర్ ఫాల్స్, లేదా మెనీ కండిషన్స్ చెక్ చేయడం ట్రూ ఆర్ ఫాల్సే ఇస్తున్నాం కదా. ఈ క్వశ్చన్లో 2 సెల్స్ చెక్ చేస్తున్నారు. ఎప్పుడైతే 2 సెల్స్ చెక్ చేస్తున్నారో ఇఫ్ దే సెడ్ దిస్ ఈజ్ మస్ట్ అంటే ఖచ్చితంగా అవ్వాలి అంటే అండ్ ఆపరేటర్ యూస్ చేస్తూ రాయండి. ఐదర్ వన్ క్యాన్ బి ఓకే, ఏదో ఒక్కటి కండిషన్ సాటిస్ఫై అయితే పర్వాలేదు అని అనిపిస్తే ఆర్ ఆపరేటర్ యూస్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డేటా వ్యాలిడేషన్. ఓకే, డేటా వ్యాలిడేషన్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనము ఛానల్లో ఆల్రెడీ చేశాను ఒక ప్లేలిస్ట్లో, వాట్ ఈస్ డేటా వ్యాలిడేషన్ అని. అది ఒక్కసారి రెఫర్ చేసుకోండి, హౌ ఇట్ వర్క్స్ అని. ఓకేనా, డేటా వ్యాలిడేషన్స్ చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్గా డేటా వ్యాలిడేషన్ కాన్సెప్ట్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ క్రియేట్ చేయడం,
టెక్స్ట్ లెంత్ సెట్ చేసుకోవడం లేదా నెంబర్కి సెట్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, డేటా వాల్యుయేషన్ చెప్పేటప్పుడు డేటా వాల్యుయేషన్ సెట్టింగ్స్, ఎర్రర్ అలర్ట్, ఇన్పుట్ మెసేజ్ ఈ 3 కాన్సెప్ట్ చెప్పండి. సెట్టింగ్స్ సెట్ చేస్తారు. ఎర్రర్ అలర్ట్ ఎప్పుడు వస్తుంది? యూజర్ పర్టికులర్గా ఇదే ఎర్రర్ కావాలి అనిపిస్తే ఎర్రర్ అలర్ట్ చేసుకుంటాడు, లేదు డేటా ఎంటర్ అయ్యేటప్పుడు చేస్తున్నప్పుడు ఇన్పుట్ మెసేజ్ చేస్తాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది, మీకు డౌట్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నౌ the fourth question is explain about the difference between substitute and replace function. ఓకే, ఈ ఫంక్షన్స్ రెండు టెక్స్ట్ ఫంక్షన్స్ అవుతాయి. సబ్స్టిట్యూట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, రీప్లేస్ అనేది ఎలా వర్క్ చేస్తుందని అడుగుతున్నారు. ఓకేనా, మనం ఇప్పుడు ఒకసారి ఎక్సెల్కి వెళ్ళి అది కూడా చూద్దాం. ఓకే, సో సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ ఫంక్షన్ చేయాలి. మీ ఇష్టం, ఒక టెక్స్ట్ తీసుకోండి. సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ ఆర్ ద టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, మీకు గుర్తు ఉంటే డైరెక్ట్గా ఫార్ములాస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళిపోయి టెక్స్ట్లో నుంచి సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ ఫంక్షన్ తీసుకోండి. ఓకే, రీప్లేస్ ఫంక్షన్ వచ్చేస్తుంది. రీప్లేస్లో ఫస్ట్ ఓల్డ్ టెక్స్ట్ తీసుకోవాలి. సో నా ఓల్డ్ టెక్స్ట్ ఏంటి తీసుకుందాం. స్టార్ట్ ద నెంబర్ అంటే ఎక్కడ నుంచి రీప్లేస్ చేయాలి అనేది నెంబర్ చెప్పాలి. సపోజ్ నేను SUCC ఉంది, 4th C కావాలి, ఆ నెంబర్ 4 రాస్తాం. 4 నుంచి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి అని చెప్పాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అఫ్ కోర్స్ స్పేస్ ఆల్సో ఇన్క్లూడ్. సో 4th C తీసుకున్నాం, CESS అగైన్ 4. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే 5 విత్ స్పేస్ కన్సిడర్ చేద్దాం, 5. ఇప్పుడు న్యూ టెక్స్ట్తో దాన్ని ఫిల్అప్ చేయాలి. ఓకేనా, నేను రివర్స్ చేస్తున్నాను. సపోజ్ CCESS బదులు SSECS చేద్దాం, SSECC. ఓకే, సో ఈ మొత్తం ఓల్డ్ టెక్స్ట్ నుంచి ఈ టెక్స్ట్కి రీప్లేస్ చేస్తోంది కాబట్టి రీప్లేస్ ఫంక్షన్ అనేది ఓల్డ్ టెక్స్ట్లో ఉన్న క్యారెక్టర్ని తీసేసి న్యూ టెక్స్ట్లోకి యాడ్ చేస్తుంది. ఓకే, చూడండి, SUCCSSECF మారిపోయింది కదా, ఇది దిస్ కాల్డ్ యాజ్ రీప్లేస్. డన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చూద్దాం దీనిలాగే. ఓకే, గో ఫర్ సేమ్ టెక్స్ట్ ఫంక్షన్. ఇందాక టెక్స్ట్ ఫంక్షన్ చూసాం కదా, మీకు ఇంకొక మెథడ్ చెప్తాను. ఇంకంటే మనం చూపించే ప్రాసెస్ అక్కడ FXకి వెళ్ళిపోండి, ఇన్సర్ట్ ఫంక్షన్కి. ఇన్సర్ట్ ఫంక్షన్లో సెర్చ్ ఫర్ ద ఫంక్షన్ ఉంది కదా, సెర్చ్ ఫర్ ద ఫంక్షన్ సబ్స్టిట్యూట్. ఓకే, అండ్ గో. ఇలా కూడా మనం ఒక ఫంక్షన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ గో హియర్. టెక్స్ట్ తీసుకుంటున్నాము, కంప్లీట్ టెక్స్ట్. ఓల్డ్ టెక్స్ట్ చెప్తున్నాం ఇక్కడ. ప్రీవియస్ దాంట్లో ఓల్డ్ టెక్స్ట్ ఒక క్యారెక్టర్స్ చెప్పాం, ఎక్కడ పొజిషన్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని పొజిషన్స్ మనం రీప్లేస్ చేస్తున్నాం అని చెప్పాం. కానీ ఇక్కడ అలా కాదు, ఏ టెక్స్ట్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇప్పుడు మనం టెక్స్ట్ టైప్ చేయాలి. సపోజ్ నేను CC తీసుకుంటున్నాను, ఓల్డ్ టెక్స్ట్. ఈ ఓల్డ్ టెక్స్ట్ న్యూ టెక్స్ట్గా మారాలి. సపోజ్ ఈ అని పెడుతున్నాను అంతే. అండ్ ఇన్స్టెన్స్ నెంబర్ అంటే ఎంత మారాలి అది మీ ఇష్టం, టెక్స్ట్ పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు, అదర్వైజ్ ఇట్ క్యాన్ రీప్లేస్. సో ఇలా ఇది రీప్లేస్ అవుతుంది. The main difference of substitute and replace is if you are replacing the functions అక్కడ number of characters, starting character, ending characters చెప్తాం. If you are using the substitute, text itself ఇస్తాం. This is most important difference between substitute and replace. Okay, so ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, how can one restrict copying a cell from the worksheet? అంటే ఇండైరెక్ట్గా వర్క్షీట్ని టచ్ చేయకోకుండా ఎలా చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, మనం ఒక వర్క్షీట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, వర్క్షీట్కి పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లేదు, హౌ క్యాన్ వి గెట్ ద పాస్వర్డ్ అని కానీ, హౌ క్యాన్ వి గెట్ ద ప్రొటెక్ట్ అని కానీ. ఇండైరెక్ట్లీ దే ఆస్కింగ్ హౌ క్యాన్ వి రిస్ట్రిక్ట్ సమ్ కాపింగ్. అంటే ఎవ్రీ టైం మరి కాపింగ్ అని అడగరు, ఏదన్నా అడగచ్చు. హౌ క్యాన్ వి రెస్ట్రిక్ట్ ద ఫార్మాట్, హౌ క్యాన్ వి రెస్ట్రిక్ట్ టు చేంజింగ్ ద సెల్స్. అంటే సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకోండి. మనము వర్క్షీట్లో ఏ చేంజెస్ చేయకూడదు, ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు, ఆర్ ఎనీ మోడిఫికేషన్స్ చేయకూడదు. ఈ కాన్సెప్ట్ లాగా ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ క్యాన్ వి రెస్ట్రిక్ట్ ద కాపీయింగ్ ద సెల్స్ ఫ్రమ్ ఏ వర్క్షీట్. నౌ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే, హోమ్ క్లిక్ చేసి హోమ్లో ఫార్మాట్లో ప్రొటెక్ట్ షీట్. ఓకే, ఈ ప్రొటెక్ట్ షీట్ ద్వారా మనము డేటా షీట్ని ఎవరు యాక్సెస్ చేయకుండా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అదే కాపీ అనేది మీకు కన్ఫ్యూజన్ కోసం ఇచ్చారు అంతే. దాని మీనింగ్ ఏంటి అంటే వర్క్ షీట్ని ఎవరు టచ్ చేయకుండా ఎలా చేయవచ్చు, ఎనీ మోడిఫికేషన్ చేయకూడదు, అది స్పెషల్గా. ఓకే, సో ఈ ప్రొటెక్ట్ షీట్లో మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి లాక్ చేయొచ్చో చూడండి. ఫార్మాట్ సెల్స్ చేయకుండా చేయొచ్చు మనం,
ఫార్మాట్ కాలమ్స్, రోస్ అండ్ కొత్త న్యూ రోస్ అండ్ కాలమ్స్ వీ కెనాట్ ఇన్సర్ట్, హైపర్ లింక్స్ ఇలాంటివన్నీ కూడా చేయలేరు. ఓకే, డిలీట్ రోస్, సార్టింగ్ టెక్నిక్స్, ఆబ్జెక్ట్స్ని, సినారియోస్ని ఇవి ఏవి వర్క్ చేయకోకుండా మనము మన షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు, రివ్యూ ఉంటుంది. రివ్యూలో కూడా మీకు ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ బుక్ అండ్ షేర్ వర్క్ బుక్ ఉంటాయి. ఓకే, అంటే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అప్ టు ప్రొటెక్ట్ షీట్ ఈజ్ ఎనఫ్. టూ కాన్సెప్ట్స్, ఒకటి స్టార్టింగ్ హోమ్లోనే ఉంటుంది, ఇన్సర్ట్తో చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రొటెక్ట్ షీట్లో రివ్యూలో ప్రొటెక్ట్ షీట్లో చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద టూ ఆన్సర్స్. ఓకే, సపోజ్ ఈ క్వశ్చన్ మేబీ ఎక్స్టెండ్ చేస్తే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అని అడిగారు అనుకోండి, అక్కడ మ్యాక్సిమం ఒక షీట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. కానీ రివ్యూ బేస్ మీద వీ కెన్ ప్రొటెక్ట్ ద షీట్, వీ కెన్ ప్రొటెక్ట్ ద వర్క్ బుక్, we can protect the workbook, and at the same time we can share the workbook also. Okay, so this is the concept, how can we protect the sheet or workbook. Okay, now let us discuss the next question. The next question is, what is the difference between count, count A and count blank? ఇది ఒక శాంపుల్ క్వశ్చనే. ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఈ క్వశ్చన్ తర్వాత. సమ్ ఇఫ్ అనే కాన్సెప్ట్లో కూడా సమ్ ఇఫ్, సమ్ ఏ ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ యావరేజ్లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ కాంబినేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. నౌ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద కౌంట్. ఓకే, సో కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ సెల్స్ని కౌంట్ చేస్తుంది సింపుల్గా న్యూమరిక్ వేలో. అంటే అక్కడ ఎన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయి, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సెల్స్లో ఎన్ని స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కాకోకుండా క్యాలిక్యులేషన్ పార్ట్లో ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కౌంట్ అంటారు. సో కౌంట్ అనేది సింప్లీ ఇట్ విల్ కౌంట్ ద న్యూమరిక్ వాల్యూస్. డన్. ఇట్ వోంట్ కౌంట్ బ్లాంక్ సెల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ద సెల్స్ విత్ స్ట్రింగ్ వాల్యూస్, ఇవి కౌంట్ చేయదు. డన్. కౌంట్ ఏ, కౌంట్ ఏ అనేది ఏంటి అంటే ఇట్ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్, ఓకే, ఫర్ న్యూమరిక్ డేటా, ఫర్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ద స్ట్రింగ్ వాల్యూస్ ఆల్సో. ఓకేనా, కానీ ఇక్కడ కౌంట్ ఏ ఏంటి అంటే బ్లాంక్ సెల్ని కౌంట్ చేసుకోవద్దు. డన్. నెక్స్ట్ వన్ ఇస్ ద కౌంట్ బ్లాంక్. కౌంట్ బ్లాంక్ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ బ్లాంక్ సెల్స్. సింపుల్గా నెంబర్ ఆఫ్ బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది, మిగతా ఆప్షన్స్ ఏవి కౌంట్ చేయదు. డన్. కౌంట్ ఏం చేస్తుంది, సింపుల్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్. కౌంట్ ఏ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఎక్సెప్ట్ బ్లాంక్. కౌంట్ బ్లాంక్ ఏది ఓన్లీ బ్లాంక్ ఎక్సెప్ట్ ఆల్ ద వాల్యూస్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్, కౌంట్ ఏ అండ్ కౌంట్ బ్లాంక్. ఓకే, ఇలాంటి కాంబినేషన్ సమ్లో కూడా ఉంది, యావరేజ్ కూడా ఉంది, ఆ రెండు చెక్ చేసుకోండి. ఓకే, so the next question is, how can we combine text strings with several cells into one cell? ఫస్ట్ ఆన్సర్ ఏంటి, ఫంక్షన్ ఏం యూస్ చేస్తామంటే మనం యూస్ చేసే ఫంక్షన్ ఇక్కడ టు కంబైన్ టూ టెక్స్ట్ స్ట్రింగ్స్, కంకాటినేషన్. ఓకే, ఇప్పుడు ఈ కంకాటినేషన్ ఎలా వర్క్ చేయాలి, ఎలా మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాలో చూపిస్తాను. ఓకే, సో కంకాటినేషన్ ఫంక్షన్ కోసం జస్ట్ చిన్న డేటా తీసుకున్నాను. ఫస్ట్ ఈ టూ కంబైన్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకే, ఎఫ్ఎక్స్కి వెళ్ళిపోండి, ఫంక్షన్ సేమ్ సెర్చ్ చేసేసుకోండి, కంకాటినేట్ ఫంక్షన్ అండ్ ఓకే. ఈ కంకాటినేషన్ ఫంక్షన్లో సింపుల్గా టెక్స్ట్ 1 మనం ఏది కంకాటినేట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోండి, అండ్ టెక్స్ట్ 2 ఏది కలపాలో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొనేసి ఓకే అనండి, మనకి ఆ డేటా కంబైన్ అయ్యేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా సింపుల్, అంత సింపుల్గా అడగరు. నో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, ఈ రెండింటిని కలపచ్చు అని అంటే సింపుల్గా కంకాటినేట్లో కలిపేస్తాం. లేని ఫార్మాట్ కూడా అంటే లేని టెక్స్ట్ కూడా కలపాలి అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1062 ఈజ్ సనా ఈజ్ ఎ మేనేజర్, ఇలా చేద్దాం. సో ఏం చేద్దాం, ఎంప్లాయ్ ఐడి కావాలి, లైక్ 10562 కదా, అది ఎంప్లాయ్ ఐడి, స్పేస్ ఉండాలి, ఉండి సనా అని పేరు రావాలి, ఈజ్ ఏ మేనేజర్ అని కావాలి. కానీ మేనేజర్ అనేది ఇక్కడ లేదు, అయినా దీన్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దాం, ఇది ఇంపార్టెంట్. అంత సింపుల్ క్వశ్చన్ అయితే రాదు కంకాటినేషన్లో, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. నో క్లిక్ చేయండి, క్లిక్ చేసి గో ఫర్ ఎఫ్ఎక్స్లో కంకాటినేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ది అయితే ఎంప్లాయ్ నెంబర్ కాబట్టి సింప్లీ ఎంప్లాయ్ నెంబర్ సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ది ఎంప్లాయ్ నేమ్ కదా, ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేద్దాం. థర్డ్ది ఏమన్నారు, ఈజ్ ఏ మేనేజర్, అదంటే అక్కడ లేని ఫీల్డ్ నేమ్ అడిగిండేది, మనం సింపుల్గా ఇక్కడ రాయొచ్చు ఈజ్ ఏ మేనేజర్ అని.
ఇంకా ఏదైనా ఉంది అనుకోండి, అది కూడా క్లిక్ చేద్దాం. ఓకే, నౌ సే ఓకే. సి ఇలా డేటా వస్తుంది. అర్థమైందా? ఈ కంకాటినేషన్ అనేది యూజింగ్ ద ఫీల్డ్ నేమ్స్ తెలుసుకోండి. ఫీల్డ్ నేమ్స్లో లేనిది కూడా యాడ్ చేయమంటే కూడా చేయొచ్చు. నో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ క్యాన్ వీ యాడ్ కమెంట్స్ ఫర్ అవర్ సెల్స్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కమెంట్స్ ఎలా పెట్టాలి అనేసి. ఓకే, ఈ కమెంట్స్ని పెట్టడానికి now the next question is how would we add comments to our cells. Okay, ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసామంటే ప్రీవియస్ క్లాస్లోనే హౌ క్యాన్ వీ యాడ్ కమెంట్స్ ఫర్ అవర్ సెల్స్ అని. ఓకే, మీరు ఒకసారి ఆ వీడియో చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ ఒక వర్క్ బుక్ కానీ ఒక సెల్ కానీ ఓపెన్ చేసిన వెంటనే దానికి రిలేటెడ్గా ఏమైనా డేటా ఉందా, ఈరోజు వర్క్కి ఏదైనా యాడ్ చేసేది ఉందా, ఇలాంటివన్నీ కూడా అక్కడ యూజ్ అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అండ్ ఎలాగో కమెంట్ చెప్తున్నారు కాబట్టి డిలీట్ కమాండ్స్, ప్రీవియస్ కమాండ్, నెక్స్ట్ కమాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. జస్ట్ మన క్లాస్ని ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ how can we identify the conditional formatting or how can we identify the repeated values in the columns. ఓకే, దీనికి ఫస్ట్ కాన్సెప్ట్ ఏమైతే కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకుంటూ చేస్తే ఎలా వస్తుందో మీకు ఇక్కడ శాంపుల్ చూపించాను. కౌంట్ ఇఫ్ ఏదైతే రిపీట్ అవుతా ఉందో ఆ వాల్యూ చెక్ చేయాలనుకున్నది ఇక్కడ చెక్ చేసుకుంటాం. వాల్యూస్ గ్రేటర్ దాన్ అంటే ఎవరితో ఏ వాల్యూ రిపీట్ అవుతా ఉంది, ఏది రిపీట్ అవుతుంది ఇక్కడ చూడండి. EVANS events అనేది రిపీట్ అవుతా ఉంది అంటే ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మార్కెటింగ్ అనేది రిపీట్ అవుతుందా లేదా చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ మార్కెటింగ్ సెల్ని తీసుకుంటాం. గ్రేటర్ దాన్ 1 అంటే మోర్ దాన్ 1 రిపీట్ అవుతోందా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది కాకుండా ఇంకొక ఫార్మాట్ చేయొచ్చు విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైటింగ్ ద సెల్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయండి. డూప్లికేట్ వాల్యూస్ ఉంటుంది. డూప్లికేట్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళి మీకు క్లిక్ చేసినా కూడా మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో హౌ క్యాన్ వీ ఐడెంటిఫై ద రిపీటెడ్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ అంటే దిస్ క్యాన్ బి డన్ ఇన్ 2 ways. వన్ ఈజ్ యూజింగ్ కౌంట్ ఇఫ్, నెక్స్ట్ వన్ యూజింగ్ ద కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ చేసేటప్పుడు డూప్లికేట్ వాల్యూ సెలెక్ట్ చేయండి. నేను ఇది కూడా ఆల్రెడీ మన కండిషనల్ ఫార్మాటింగ్ క్లాస్లో చెప్పాను, ఒక్కసారి రెఫర్ చేయండి అది. ఓకే, నెక్స్ట్ వన్ కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ ఫంక్షన్ వాడేటప్పుడు మటుకు కేర్ఫుల్. దేని రిపీట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రేటర్ దాన్ 1 రాస్తే ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కూడా మనకి రెస్పాండ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద 2 way టు ఐడెంటిఫై ద రిపీటెడ్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రిలేటివ్ రెఫరెన్స్, వాట్ ఈజ్ అబ్సల్యూట్ రెఫరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మనం చేస్తూ ఉంటాం కానీ అబ్జర్వ్ చేసిండం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి మన సెల్స్లో B1 + C1 ఇలాగొస్తుంది. ఒక్కొక్కసారి మన సెల్స్లో డాలర్స్ అని చెప్పి ఈ సింబల్స్ యూజ్ చేసుకుంటా వస్తూ ఉంటుంది. సో ఏమి డాలర్ సింబల్ లేకోకుండా సెల్ రెఫరెన్స్ వస్తూ ఉంటే వాటిని రిలేటివ్ రెఫరెన్స్ అంటారు. డాలర్ సింబల్స్తో పాటు వస్తూ ఉంటే వాటిని అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటారు. ఓకే, నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ రెఫరెన్స్ అండ్ అబ్సల్యూట్ రెఫరెన్స్? నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్పాను, మీ ఇష్టం. ఎనీ 2 points గుర్తుపెట్టుకోండి. డన్. ఇది గుర్తుపెట్టుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దిస్ వన్, ద ఒరిజినల్ ఫార్ములా B1 + C1, B2 + C2 ఇఫ్ ఇట్ ఈస్ కాపీయింగ్ లైక్ దట్ ఆర్ ఇలాగ చూపిస్తూ ఉంటే రెఫరెన్స్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ రెఫరెన్స్. లేదు యూజింగ్ డాలర్ సింబల్, కాలమ్కి రోకి డాలర్ సింబల్తో పాటు చూపిస్తూ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ రెఫరెన్స్. ఓకే, ఈ రిలేటివ్ రెఫరెన్స్లో ఏమవుతుందంటే ఒకవేళ క్రాస్ మల్టిప్లై సెల్స్ చేసేటప్పుడు వీ క్యాన్ చేంజ్ ద ఫార్ములా, కానీ ఈ అబ్సల్యూట్ రెఫరెన్స్ చేసేటప్పుడు వీ కెనాట్ చేంజ్ ద ఫార్ములా ఫర్ ఎంటైర్ రో. అది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్స్ అన్నిట్లో ఎనీ 2 points గుర్తుపెట్టుకొని చెప్పగలిగితే చాలు. ఓకే, నౌ సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ క్యాన్ వి జనరేట్ పివట్ టేబుల్ ఆర్ పివట్ చార్ట్. ఓకే, పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ మన ప్లేలిస్ట్లో కూడా ఉంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది క్లాసెస్లో, ఒకసారి రెఫర్ చేసుకోండి. లేదు పర్టికులర్గా పివట్ చార్ట్ అండ్ పివట్ టేబుల్ గురించి కావాలంటే మన షార్ట్స్లో కూడా హౌ క్యాన్ వి జనరేట్ ద పివట్ చార్ట్ అని నేను ఒకటి పోస్ట్ చేశాను. మీరు అది చూసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లుక్అప్ ఫంక్షన్.
ఇది కూడా నేను మన షార్ట్లో పోస్ట్ చేశాను, ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఏంటి అంటే సబ్జెక్ట్ బేస్ మీద వెళ్ళిపోతాయి కదా, పర్టికులర్గా దాంట్లో చేంజెస్ అంటూ ఏమి ఉండవు. హౌ క్యాన్ వి ఎగ్జిక్యూట్ అని చూపించగలిగితే చాలు మనకి, ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ క్యాన్ వి సెట్ ద ఫిల్టర్స్. ఇది కూడా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, మీరు అది సెట్ చేసుకోవచ్చు. సబ్ టోటల్ ఫంక్షన్ ఆల్సో వీ క్యాన్. ఓకే, సబ్ టోటల్ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఏమంటే 11 ఫంక్షన్స్ని ఒకే ఫంక్షన్ వాడుతూ చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని సబ్ టోటల్ ఫంక్షన్ అంటారు. ఓకే, అది కూడా మన షార్ట్లో ఉంది, ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ వన్, హౌ క్యాన్ వీ కన్వర్ట్ ద టెక్స్ట్ టు కాలమ్స్. ఇది మనం క్లాసెస్ చెప్పేటప్పుడు మన ప్లేలిస్ట్ చెప్పాను, అయినా మీకు ఒకసారి చూపిద్దామని ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే డేటా అనే దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ వస్తాయి. డేటా చెప్పేటప్పుడు సార్టింగ్, వేర్ క్యాన్ వి ఫైండ్ ద సార్టింగ్ టెక్నిక్ అంటే ఇది కూడా డేటా అనే టూల్ బార్లో ఉంటుంది. నెక్స్ట్, హౌ క్యాన్ వి ఫైండ్ ద ఫిల్టర్స్ అన్నా కూడా ఇది కూడా ఇక్కడే ఉంటుంది డేటాలో. నెక్స్ట్ వన్ ఈజ్ హౌ క్యాన్ వి కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ అంటే ఇది కూడా ఇక్కడే ఉంటుంది. డేటా వ్యాలిడేషన్ కూడా డేటాలోనే ఉంటుంది. సో దిస్ డేటా మెను ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎక్సెల్ కాన్సెప్ట్. ఇది బాగా నేర్చుకోండి. ఓకే, నౌ 5 బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ గురించి చెప్పమంటారు. బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ చెప్పచ్చు అని అంటే సింపుల్గా సమ్, యావరేజ్, కౌంట్ ఇలా తీసుకోకుండా కొంచెం హై లెవెల్వి సెలెక్ట్ చేసుకోండి. నేను 5 ఇచ్చాను, మీ ఇష్టం ఎనీ 5 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ హై గ్రేడెడ్గా, అప్గ్రేడెడ్గా ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి అని అంటే ఇలాంటి ఫంక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. దట్స్ వై వాట్ ఆర్ ద 5 బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ అంటే ఐ హ్యావ్ సెలెక్టెడ్ VLOOKUP, ఓకే, కంకాటినేషన్ ఫంక్షన్, టెక్స్ట్ టు కాలమ్స్, నేను రిమూవ్ ద డూప్లికేట్స్ అండ్ పివట్ టేబుల్. ఏ బేసిస్ పైన సెలెక్ట్ చేసుకుని అర్థమవుతుందా? నేను ఒకటి లుక్అప్ ఫంక్షన్స్లో, ఎందుకంటే టాప్ మోస్ట్ అది ఇంపార్టెంట్ కాబట్టి లుక్అప్ ఫంక్షన్లో ఒకటి తీసుకున్నాను. VLOOKUP కావచ్చు, HLOOKUP కావచ్చు, లుక్అప్ ఒకటి చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో టెక్స్ట్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, న్యూమరికల్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్, స్టాటిస్టికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. డన్. నెక్స్ట్, టెక్స్ట్ టు కాలమ్స్, డూప్లికేట్ వాల్యూస్ రాకోకుండా ఎలా చేయాలి, ఫర్ రిమూవ్ డూప్లికేట్స్. నెక్స్ట్ ఒక పివట్ టేబుల్. నేను సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను సింపుల్గా అన్ని న్యూమరికల్ ఫంక్షన్స్ చెప్పట్లేదు, అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చెప్పట్లేదు. ఇండైరెక్ట్లీ 5 బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ చెప్తున్నాను. అండ్ ఎలా చెప్తున్నాను నేను ఇది, ఐ నో ఆల్ ద బేసిక్ ఫంక్షన్స్ అని మనల్ని మనము అక్కడ ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 5 బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్. ఓకే, 5 బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్లో సమ్ ఇంపార్టెంట్ కాబట్టి మినిమం, మ్యాక్సిమం, యావరేజ్ అండ్ కౌంట్. ఇది శాంపుల్. ఈ 18th క్వశ్చన్కి అండ్ 17th క్వశ్చన్కి మీ ఇష్టం ఏమన్నా చెప్పొచ్చు, కానీ హై గ్రేడెడ్ చెప్తే ఆన్సర్ చాలా బాగుంటుంది ఇంటర్వ్యూస్లో, కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ బుక్ అండ్ వర్క్ షీట్. ఓకే, వర్క్ బుక్ అనేది ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ ఫైల్, ఓకే, దట్ క్యాన్ క్రియేట్ ఇన్ ద ఎక్సెల్. అండ్ వర్క్ బుక్ కంటైన్స్ మోర్ దాన్ 1 వర్క్ షీట్స్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈజ్ వర్క్ షీట్? వర్క్ షీట్ కంటైన్స్ ఓన్లీ సెల్స్ కంటైన్ చేస్తుంది. అండ్ ద సెల్స్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్, ఇలా చెప్పొచ్చు. ఓకేనా. వర్క్ బుక్లో వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షీట్స్లో సెల్స్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇది ఆన్సర్. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాట్ ఇఫ్ అనాలిసిస్ అన్నారు. వాట్ ఇఫ్ అనాలిసిస్ అంటే గోల్ సిక్ మోడల్ చెప్పాలి. ఓకే, ఈ గోల్ సిక్ మోడల్ కూడా మన ప్లేలిస్ట్లో నేను ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను, చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి రెఫర్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మన షార్ట్స్లో ఇంటర్వ్యూవి నేను డిస్కస్ చేసి పెట్టినాను, ఒక్కసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా. హౌ టు ఫైండ్ ద ఏజ్ ఇన్ MS ఎక్సెల్. ఓకే, ఇది మీరు టిప్ 2లో ఉంది ఆన్సర్, ఒకసారి దాన్ని ఫాలో అయ్యి నేర్చుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఎక్సెల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కుడ్ యూ ఎంటర్ ద డేట్స్ వితౌట్ వీక్ డేస్ ఆఫ్ ద మంత్. అంటే మంత్లో జనరల్గా మనం డేట్ జనరేట్ చేస్తే అన్ని డేట్స్ వచ్చేస్తాయి, కానీ ఆటోమేటిక్గా ఆ మంత్లో ఉండే హాలిడేస్ రాకూడదు. ఓకే, మరి హాలిడేస్ అంటే స్పెషల్గా ఫెస్టివల్స్ అనేది ఇండికేట్ చేయరు, సాటర్డే సండేస్ ఒక్కటి రిమూవ్ చేసి మనం చేయగలుగుతాం. దానికోసం టిప్ 5 ఒకసారి చెక్ చేయండి. ఓకే, నౌ థర్డ్ వన్, కుడ్ యూ జనరేట్ ఆటోమేటికల్లీ ద డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటారు. ఆన్సర్ సింపుల్, డేటా వ్యాలిడేషన్లో లిస్ట్ జనరేట్ చేసుకుంటే వచ్చేస్తుంది, కానీ మీకు కావాలంటే
మన టిప్ 6 చూసారంటే దీనికి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జనరేటింగ్ డిఫరెంట్ ఈమోజీస్ ఫర్ ద రేట్స్. జనరల్గా రేట్ అంటే 4, 5, 6 ఇలా ఇస్తారు కదా, 4 బదులు 4 స్టార్ సింబల్స్ కానీ 4 ఇలా లైక్ సింబల్స్ కానీ పెట్టచ్చు. అంటే ఎలా చేయాలో టిప్ చెప్పాను, టిప్ 13లో ఉంది, అది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ విచ్ కెన్ ఏబుల్ టు జనరేట్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ విత్ ఇన్ ఇట్. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్ చదివేటప్పుడు మనకి ఏంటి అని అనిపిస్తుంది. క్వశ్చన్ బాగా అర్థం చేయండి. ఒక ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్లో ఇంకా మోర్ దాన్ వన్ ఫంక్షన్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంట. ఓకే, ఆ ఫంక్షన్ పేరు సబ్ టోటల్. సో సబ్ టోటల్ ఫంక్షన్ ఎలా వర్క్ చేయాలని మనల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. ఓకే, ఇది కావాలంటే టిప్ 10 ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, కుడ్ యూ జనరేట్ ద ర్యాంక్స్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నారు. ర్యాంక్స్ జనరేట్ చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకేనా, మీరు టిప్ 7 చూసారంటే ర్యాంక్స్ని ఎలా జనరేట్ చేయాలో అందులో ఉంది. యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాలమ్ వైజ్ డేటాని రో వైజ్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఇదైతే రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇలా ఉంటున్న కాలమ్ వైజ్ డేటాని ఇలా మనం సెట్ చేసుకోవడం పేస్ట్ ట్రాన్స్పోజ్ అంటారు. ఈ క్వశ్చన్ని హౌ క్యాన్ వి ట్రాన్స్పోజ్ అని అడిగినా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో పేస్ట్ ట్రాన్స్పోజ్ అన్నా, హౌ క్యాన్ వి ట్రాన్స్పోజ్ అన్నా, ఆర్ హౌ క్యాన్ వి కన్వర్ట్ ద కాలమ్ వైజ్ డేటా ఇంటూ రో వైజ్ అన్న సేమ్ ఆన్సర్. మీకు ఇది కావాలంటే టిప్ 46 చూడండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుడ్ యూ ఏబుల్ టు యాడ్ ద టెక్స్ట్ ఫీల్డ్ నేమ్స్ అడిగారు. ఓకే, సో టెక్స్ట్ ఫీల్డ్ నేమ్స్ని అంటే జనరల్గా టెక్స్ట్గా తీసుకున్న వాటిని మనం యాడ్ చేయలేం. అంటే క్యారెక్టర్స్ని మనం యాడ్ చేయలేం. అండ్ స్పెషల్గా క్యారెక్టర్స్ని యాడ్ చేయడం ఏంటి అని అనుకోవచ్చు. క్యారెక్టర్స్ని యాడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఆర్ ₹20, ₹30, ₹2000, రూపీస్ పక్కన ఆర్ఎస్ అని కానీ డాలర్ సింబల్తో కానీ ఉన్న టెక్స్ట్ని యాడ్ చేయాలంటే అది ఇంపాసిబుల్, బికాస్ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్. టెక్స్ట్ అనేది కంకాటినేట్ చేయొచ్చు కానీ యాడ్ చేయలేమన్నమాట. సో ఎలా యాడ్ చేయాలనేది మీకు టిప్ 47లో ఉంది, అది ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద పివట్ చార్ట్. పివట్ చార్ట్ అడిగేటప్పుడు వాట్ ఈస్ పివట్ చార్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పివట్ చార్ట్ అండ్ ద నార్మల్ చార్ట్ అని కూడా అంటారు. అది కూడా ఒకసారి మన టిప్లో చూసినా దొరుకుతుంది, లేదా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను మన ప్లేలిస్ట్లో చెప్పాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చార్ట్స్ అండ్ ద పివట్ చార్ట్స్ అని. అది ఒకసారి రెఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్, హౌ క్యాన్ వి జనరేట్ సిరీస్ నెంబర్స్ క్విక్లీ. మీరు ఈ ఆన్సర్ కోసం మన దాంట్లో షార్ట్లో టిప్ 49 ఒకసారి చూడండి. క్విక్ జనరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ఇది క్విక్లీ చేయమన్నారు. అంటే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చూసారు కదా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎక్సెల్. ఓకే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఆన్సర్స్ బాగా అర్థం కావాలంటే ఇది ఒక్కటే ఫాలో అవ్వకండి. దీనికి ముందు మన ప్లేలిస్ట్ అంతా చూసి సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అదర్వైజ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్తున్నాము లైక్ బట్టి వైజ్ అయిపోతుంది, బ్లైండ్గా మీరు దాన్ని ఫాలో అవుతున్నట్టు అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకొని ఈ క్వశ్చన్స్ని ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ టిప్స్ అన్నీ చెప్తూ వచ్చాను కదా, ఈ టిప్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ బేస్డ్ పైన లేటెస్ట్ క్వశ్చన్స్ ఏవి వస్తున్నా ఆ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇది ఇక్కడే ఫుల్ స్టాప్ అని అయితే అనుకోవద్దండి, బికాస్ మెనీ స్టూడెంట్స్, నాకున్న అందరు స్టూడెంట్స్ ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఈ క్వశ్చన్ రాలేదు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. వాటిని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇమ్మీడియట్లీ నేను మీకు అది టిప్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, మేజర్ పార్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి నేను ఇవి సెలెక్ట్ చేసి మీకు ఇచ్చాను. మ్యాక్సిమం కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే కొంచెం అప్గ్రేడెడ్ అంటే అడ్వాన్స్డ్, కొంచెం ట్విస్ట్ ఉండే క్వశ్చన్స్, ప్రొలాంగ్ చేసే క్వశ్చన్స్, ఎక్కడన్నా లోపలికి ఇన్నర్గా సెర్చ్ చేసి ఇంటర్నల్గా వేరే క్వశ్చన్స్ ఏమైనా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, and I hope you learned something from this video. If you learned something from this video, please share to all your friends, because nowadays data analyst base పైన చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్కువగా అవే వస్తున్నాయి స్టూడెంట్స్కి. సో అందరికీ యూజ్ అవుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్. ఓకే, and I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.